ప్రస్తుతం సోషల్ మీడియా కాలం నడుస్తుంది. కొందరైతే ఒక్క వీడియోతోనే ఓవర్ నైట్ స్టార్లుగా మారిపోతున్నారు. అలా ఓవర్ నైట్ స్టార్ అయిన వారిలో కుమారి ఆంటీ ఒకరు. ఈమె గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ కుమారి ఆంటీ అనగానే రక్కున గుర్తుపడతారు. రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తూ ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన డైలాగ్తో ఓవర్ నైట్లోనే స్టార్ అయింది. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్ సైడ్ మీల్స్ వ్యాపారం చేస్తుంది కుమారి ఆంటీ. సోషల్ మీడియాలో ఆంటీ క్రేజ్ చూసి ఆమె వంట రుచి చేసేందుకు వందల మంది క్యూ కట్టడం తెలిసిందే. ఇలా వచ్చిన ఫేమ్తో కుమారి ఆంటీకి కొన్ని టీవీ ఛానల్స్ తమ సీరియల్స్లో, ప్రోగ్రామ్స్లో ఛాన్స్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఆంటీ సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్లో ఉన్నప్పుడు ఆమెపై చాలా ట్రోల్స్ కూడా నడిచాయి. ఏదో ఒకరోజు కుమారి ఆంటీని కూడా బిగ్ బాస్లో పంపే వరకు ఆగేలా లేరని ట్రోల్స్ నడిచాయి. అప్పుడు చేసిన ట్రోల్స్ ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి. ఆమెను తెలుగు బిగ్ బాస్ తాజా సీజన్లోకి తీసుకునే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కంటెస్టెంట్ల కోసం బిగ్ బాస్ టీం వెతుకులాట ప్రారంభించింది. కుమారి ఆంటీని బిగ్ బాస్కి రావాలని ఆహ్వానం పంపినట్లుగా ఫిలిం నగర్లో టాక్ వినిపిస్తోంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నవారు బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ సీజన్ మొదలయ్యాక అలాంటి వాళ్ళు హౌస్లో కనిపించలేదు. మరి కుమారి ఆంటీ బిగ్ బాస్ ఎంట్రీ ఉంటుందో లేదో తెలియాలంటే సీజన్ 8 ప్రారంభమయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.